న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనము నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. అయితే ఈరోజు మొదటి వచనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుదాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనుకు ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చోండి. యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలుతో ఒక గోత్రము లేకపోయేను. ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకునే లేచి ఇక్కడ బలిపీఠము కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అని లేఖనంలో చూస్తూ ఉన్నా. అయితే ఈరోజు మన ప్రార్థన, మన దేవుడు మనకు బోధిస్తున్న గొప్ప అంశం ఏంటంటే, దేవాది దేవుడు ఈ భూమి మీద ఆదామును మొదటగా నిర్మాణం చేసి ఆదామును ఒంటరిగా ఉన్నప్పుడు గాఢ నిద్ర కలగచేసి సాటి అయిన సహాయము అవ్వకు చేయాలని, ఆదాముకు చేయాలని దేవుడు ఆశించాడు. ఈరోజు మన అంశ భాగం ఏంటంటే, ఇశ్రాయేలీలు తమలో ఎవడును తన కుమార్తెలను బెన్యామీనుకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అమ్మాయిలు బెన్యామీనుకి ఇయ్యకూడదని ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ప్రమాణం చేసుకున్నారు అంటే, ఇశ్రాయేలు దేవుని బిడ్డలు, బెన్యామీను గోత్రం కూడా ఇశ్రాయేలుకి సంబంధించిందే. అయితే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి కన్యకలను బెన్యామీను గోత్రములో ఉన్న పురుషులకు ఎందుకు ఇవ్వకూడదని వాళ్ళు ప్రమాణం చేసుకున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని లేఖన భాగనాల్లో చూసినప్పుడు, ఈ బెన్యామీను ఎవరు అంటే, యాకోబుకు రాహేలుకు పుట్టినటువంటి బిడ్డ బెన్యామీను. ఈ బిడ్డ ఎక్కడ పుట్టాడు అని మనం లేఖనాల్లో మనం చూసినప్పుడు, పద్దనారామ అనే ప్లేసులో నుండి వారు బయలుదేరి ఎఫ్రాతా అనే ప్రాంతానికి వెళ్తున్నారు. పద్దనారామ అనే ప్లేస్లో నుండి ఎఫ్రాతా అనే ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో పుట్టినటువంటి బిడ్డ ఈ బెన్యామీను అనే వ్యక్తి. ఈమె ఆ మార్గ మధ్యంలో ప్రసవం జరుగుతూ ఆ బిడ్డ ప్రసవం తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు అన్నారు కదా, అమ్మా నువ్వు భయపడవద్దు, ఒక బిడ్డ పుట్టాడు, ధైర్యంగా ఉంటే. ఆమె చనిపోతూ బెనోని అని పేరు పెట్టి చనిపోతుంది. ఈ రాహేలు బిడ్డ పుట్టిన తర్వాత బెనోని అని పేరు పెట్టి చనిపోతుంది. బెనోని అనగా అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు అని అర్థం. తర్వాత ఈ బెనోని అని పేరును వీళ్ళు ఏం చేశారంటే బెన్యామీను అని పేరుగా మార్చారు. ఆ పేరుగా మార్చినప్పుడు బెన్యామీను అంటే అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. బేతేలు నుండి ఎఫ్రాతుకు మార్గములో బేతేలు నుండి ఎఫ్రాతుకు మార్గములో అక్కడ మరికొంత దూరం ఉన్నప్పుడు ఈ ప్రసవం జరిగింది. అయితే ఈ బెనోని అని తన తల్లి ఆ పేరు పెట్టి చనిపోయింది. దాన్ని బెన్యామీను అని ఒక గోత్రంగా మార్చారు. బెన్యామీను గోత్రముగా మార్చినటువంటి ఆ పురుషులకి లేదా గోత్రాలకి
మిగతా గోత్రాల్లో ఉన్నటువంటి స్త్రీలను ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకున్నారు. ఎందుకయ్యా అంటే ఈరోజు మనము కుటుంబాలు గమనించినప్పుడు బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడే, పేరు బాగానే ఉంది, కానీ ఆ బిడ్డ పుట్టినప్పుడు తల్లి చనిపోయింది. అవును, వాస్తవమే. ఇశ్రాయేలులో ఉన్నటువంటి కుమార్తెలను బెన్యామీనులకు అని ఇచ్చినట్టయితే వాళ్ళు అసలు ఆ బిడ్డ పుట్టటమే వారి తల్లి దుఃఖపుత్రుడిని ఏ విధంగా చెప్పిందో, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అమ్మాయిలను బెన్యామీన్లో ఉన్నటువంటి అబ్బాయిలకు ఇచ్చినట్లయితే కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదని ఇశ్రాయేలు ఆనాడే గ్రహించి ఏం చేస్తారంటే మిస్పాలో ప్రమాణం చేసుకోండి. గడిచిన దినాన మిస్పా అనగా మనం గమనించాం, మిస్పా అన్నారు కావలి లేదా గోపురం అని, అంటే ఒక ప్రమాణం చేసుకున్నారు. మనము కూడా దేవుని రక్షణ బాప్తీసుని తీసుకున్న తర్వాత ప్రమాణం చేశాము కదా, ప్రమాణ ప్రకారమే జీవిస్తున్నామా? అయితే వాళ్ళు ప్రమాణం చేశారు కానీ వాళ్ళు ఎంతో చాలా దుఃఖముతో, అయ్యా ఒక గోత్రము లేకపోయినే, ఒక గోత్రము లేదే అనేటువంటి బాధతో వాళ్ళు జీవిస్తున్నారు. వాస్తవమే, ఈరోజు ప్రతిరోజు చర్చికి వస్తున్నటువంటి వారు ఒకరోజు రాకపోతే పలానా వాళ్ళు రాలేదని దైవజనులకు ఏ విధంగా ఆ బాధ ఉంటుందో, ఈరోజు ఇశ్రాయేలు కూడా ప్రమాణం చేసుకున్న, అయ్యా మాకు ఒక గోత్రము లేదు అని చాలా బాధపడినట్టుగా చూస్తూ ఉన్నా. ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా మన ఇశ్రాయేలులో ఉన్నటువంటి అలాగా దేవుని బిడ్డలైన కుమార్తెలను అన్యుల కుమారులకి ఇవ్వకూడదు. అది దేవుని యొక్క వాక్యం. ఆనాడే ఇశ్రాయేలు గ్రహించారు, ఒకవేళ ఇశ్రాయేలైన మన కుమార్తెలను అన్యుల బిడ్డలకు కానీ ఇచ్చినట్లయితే మన కుమార్తెలు అక్కడికి వెళ్ళి ఆ కాపురము చేసి ఉన్న ఆ దినాల్లో వాళ్ళు అన్యులు కదా, వాళ్ళు దుఃఖపుత్రులు కదా, వాళ్ళు లోక సంబంధులు కదా, తప్పనిసరిగా మన అమ్మాయిలను ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ప్రమాణం చేసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న బిడ్డలారా, మన జీవితాల్లో లేకపోతే మన రక్త సంబంధాల జీవితాలు మీరు ఏమని ప్రమాణం చేసుకుంటున్నారు? ఒక నిష్ఠ కలిగినటువంటి, ఒక భక్తి కలిగినటువంటి బిడ్డలుగా కొంతకాలం పెంచి అన్యులకు ఇచ్చి చేద్దామా? వారు ఏ విధంగా ప్రమాణం చేసుకున్నట్లుగా ఉంది. ప్రమాణం ఎక్కడ చేసుకున్నారు? మిస్పా అనే ప్రాంతంలో చేసుకున్నారు. ఇక్కడ మరొక మాట చెప్పనివ్వండి. ఈ బెన్యామీను బేతేలు నుండి ఎఫ్రాతుకు మార్గ మధ్యలో ప్రసవం జరిగిన తర్వాత ఎఫ్రత అనే ప్లేస్కు వచ్చారు. ఎఫ్రత అనగా అర్థం ఏంటంటే ఫలింపు అని అర్థం. ఎఫ్రతాలో ఏముంది? వీళ్ళు పద్దనరామ్ అనే ప్లేస్లో నుండి ప్రయాణమై బేతేలుకు వస్తూ ఉన్నారు. బేతేలుకు వస్తూ ఉండగా మార్గ మధ్యములో, అంటే బేతేలు నుండి ఎఫ్రాతాకు మార్గ మధ్యములో ప్రయాణం కొనసాగుతుండగా పుట్టిన బిడ్డ బెన్యామీను లేదా బెనోని. ఈ బిడ్డను బట్టి మనం చూసుకున్నాం. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎఫ్రతా అనే ప్లేస్కి వెళ్తున్నారు. అయితే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు ఎఫ్రతాలో ఏముంది? ఎఫ్రతా అనే ప్లేస్లో ఏముంది? రూతు గ్రంథంలో ఒక మాట చదివి మనం ముందుకెళ్దాం. ఎఫ్రతాలో ఏముంది? 4వ అధ్యాయము 12వ వాక్యం. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫ్రతాలో ఏముందంటే క్షేమము
బెత్లెహేములో ఖ్యాతి, 2 ఆశీర్వాదాలు ఎఫ్రతాలో ఉన్నాయి. అందుకోసమే వారు మిస్పాలో ప్రమాణం చేసుకున్న ఆ బిడ్డలు వాళ్ళు ప్రయాణమవుతున్నారు. క్షేమాభివృద్ధి కలిగిన ప్లేస్ ఎఫ్రతా, బెత్లెహేములో ఖ్యాతి ఉంది అని వింటూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో క్షేమము, ఖ్యాతి, మన దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితంలో భౌతికంగా ఖ్యాతి కలిగి మనల గురించి అనేకులు చెప్పుకునేటువంటి రీతిలో బెత్లెహేము అనగా దేవుని మందిరం కనుక అలాంటి స్థితిలోనికి వారు వెళుతూ ఉన్నారు. మనము కూడా మన ఆధ్యాత్మిక రీతిలో కూడా ఒకటి క్షేమము పొందాలి, రెండవది ఖ్యాతి పొందుకోవాలి. అంటే అనేకులు మనల గురించి చెప్పుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం అంటే మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమి నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు ఇశ్రాయేలులో ఉన్నటువంటి తన కుమార్తెలను బెన్యామీనుకి ఇవ్వకూడదని ప్రమాణం చేసుకున్నారు. అవును, కుటుంబ విషయాల్లో కూడా నువ్వు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నావు? ఒక దేవుని బిడ్డ అన్యులతో సంబంధం ఎందుకు? ఇప్పుడే మనం విన్నాం కదా, బెనోని అని తన తల్లి పేరు పెట్టి చనిపోయింది, దాన్ని బెన్యామీనుగా మార్చారు. అందుకోసమే ఆ బెన్యామీను గోత్రాలకి తమ కుమార్తెలు ఇవ్వకూడదని ప్రమాణం చేసుకున్నారు. అయితే ఈరోజు నువ్వు చేసుకున్న ప్రమాణాన్ని బట్టి దేవుడు ఈరోజు ఆశీర్వాదమైనటువంటి ఎఫ్రతా, బెత్లెహేములో ఉన్న ఖ్యాతిని దేవుడు అనుగ్రహించి ప్రభు ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.